ఆత్మ, ప్రాణము, దేహం. ఇందులో నేను ఒక్కదాని గురించే నేను మీకు చెప్పి ఉన్నాను. ఇది మనకు తెలిస్తే, మన యొక్క ప్రాణం గురించి, ఆత్మ గురించి, దేహం గురించి మనకు తెలిస్తే ఏమవుతుందంటే నీలో దేవుని యొక్క ఆత్మ వరము సులభంగా మనలో ప్రవహిస్తుంటాయి అన్నమాట. దేవుని యొక్క ఆత్మీయ వరము అంటే ఫస్ట్ మన యొక్క శరీరం ఏంటిది, మన యొక్క ప్రాణం ఏంటిది, మన యొక్క ఆత్మ ఏమై ఉన్నది అది మనం తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నడవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. చాలా సులభంగా ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. నువ్వు ఆధారపడాల్సినటువంటి వ్యక్తియే నీలో జీవిస్తున్నాడని నీకు అర్థమవుతుంది. అప్పుడు మన యొక్క ఆత్మ, ప్రాణము, దేహమును గురించి మనము సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు అది మనకు సులభంగా అర్థమవుతుంది. సో దీనికి రెఫరెన్స్ మనం చూద్దాము. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. సో మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుపడును గాక. చూడండి, ఏంటి యేసు ప్రభు వచ్చినప్పుడు మనలో నిందారహితంగా కాపాడపడాలంటున్నాడు. నింద లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏంటిది కాపాడబడాలంటున్నాడు అంటే మొట్టమొదటిది ఏంటిది? ఆత్మ. రెండవది ఏంటిది? జీవము. జీవం అంటే మన యొక్క ప్రాణము. మూడవది ఏంటిది? మన యొక్క శరీరము. ప్రభువు వచ్చినప్పుడు ఈ మూడు ఏమంటున్నాడు? నిందారహితంగా ఉండాలి. నిందారహితంగా ఉండాలి. చాలా వరకు ఈ లోకంలో రెండు విషయములను మాత్రమే చెప్తా ఉంటారు. రెండు విషయములు మాత్రమే. ఏంటిది? నెంబర్ 1 మన యొక్క శరీరం గురించి, నెంబర్ 2 మన యొక్క ప్రాణం గురించి. ఈ రెండు మాత్రమే చెప్తారు. మూడవది ఇదిగో ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి కానీ, అదేవిధంగా సైంటిస్టులకు కానీ ఈ మూడవ విషయం గురించి ఎలాంటి జ్ఞానం కానీ, తెలివి కానీ ఏది కూడా వాళ్ళకు ఉండదు. కేవలము రెండు విషయములను మాత్రమే వారు చెప్తా ఉంటారు. ఏంటి ఆ రెండు విషయములు అంటే? ఒకటి శరీరం, రెండవది ఏంటిది? ప్రాణం. ప్రాణం అంటే ప్రాణం కన్సిస్ట్ ఆఫ్ 3 things. 3 విషయములను కలిగి ఉంటుంది ప్రాణము. నెంబర్ 1 ఏంటిదంటే మనస్సు, రెండవది ఏంటిదంటే భావోద్రేకములు, ఎమోషన్స్, ఫీలింగ్స్. నెంబర్ 3 ఏంటిదంటే మన యొక్క ఇష్టం. నీకు ఏది ఇష్టమైతే అది చేస్తాం. ఏది ఇష్టమైతే అది మనం చేయడానికి ఏమవుతాము? ఇష్టపడతాం. కానీ చాలా మంది ఈ రెండు విషయములను మాత్రమే మనకు చెప్తున్నారు. ఈ రోజులలో చూడండి, శరీరము బాగలేదని చాలా వెల్నెస్ సెంటర్స్ వచ్చినాయి. శరీరం కొరకు, నీ శరీరము ఇలా ఉన్నది, నీ శరీరము అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఏంటిది? కేవలం బాడీ ఫిట్నెస్ మాత్రమే చూస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొంతమంది ఏంటిదంటే బాడీ మాత్రమే కాదు, నువ్వు మానసికంగా కూడా మెంటల్ పీస్ కూడా ఉండాలి. మానసికంగా డాక్టర్స్ అయినా, ఇంకా వేరే ఎవరైనా సేమ్ ఇంకా వేరే విధమైనటువంటి ఏంటిది ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు దేని మీద ఫోకస్ చేస్తారు? యువర్ మైండ్, నీ యొక్క మనస్సు. నీ మనస్సు మీద మాత్రమే వాళ్ళ యొక్క ఏకాగ్రత ఉంటుంది. కానీ అంటే మైండ్ని వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్ కంట్రోల్ చేస్తారు. నీ మైండ్ ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ఎలా మైండ్ని కంట్రోల్ చేయాలి, ఎలా మన యొక్క మైండ్ని కంట్రోల్ చేయాలి అనేది దానిని మాత్రమే వాళ్ళు నేర్పిస్తారు. కానీ ఈ యొక్క ఆత్మ గురించి మాత్రము ఎక్కడ కూడా వాళ్ళు చెప్పరు. ఈ యొక్క ఆత్మ గురించి ఎక్కడ కూడా చెప్పరు. కానీ బైబిల్ మనకు ఏదేని గురించి చెప్తుందంటే మొట్టమొదటిగా నీ ఆత్మ గురించి చెప్తున్నది,
నీ ప్రాణము, నీ యొక్క ప్రాణం గురించి చెప్తున్నది. అదే విధంగా నీ యొక్క శరీరం గురించి కూడా చెప్తున్నది. ఇందులో నేను మీకు చెప్పింది ఏంటంటే మన యొక్క మనసు గురించి నేను మీకు చెప్పాను. ప్రాణములో ఏమేమి ఉంటాయని చెప్పిన ఈరోజు మనము తెలుసుకునేటటువంటిది ఏంటంటే ప్రాణములో 3 విషయములు ఉంటాయి. నెంబర్ 1 ఏంటిది? మొట్టమొదటిది ఏంటిది? మన యొక్క మనసు, మైండ్. నెంబర్ 2 ఏంటిది? ఎమోషన్స్, భావోద్రేకం. మూడవది ఏంటిది? విల్ అంటే మన యొక్క ఇష్టము. దేవునికి ఇష్టం ఉన్నదా లేదా మనకు అర్థం కాదు. దేవుని యొక్క చిత్తం ఉన్నదా లేదా, కానీ మనకి ఇష్టమైతే, మనకు చిత్తం అంటే ఏంటిది? మన యొక్క ఇష్టము. దాన్ని మనము నెరవేర్చుకుంటాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన యొక్క ప్రాణములు. ప్రాణం అంటే ఎక్కడ ఉంటుంది? నీ యొక్క రక్తమే నీ యొక్క దేహమునకు ప్రాణము. నీ యొక్క జీవమే నీ యొక్క దేహమునకు ఏంటిది? ప్రాణము. ఒకవేళ నీకు జీవం లేకుంటే ఏది కూడా ఉండదు. నిన్ను ముఖాముఖిగా ఎలా చూస్తాను? నీ యొక్క శరీరము ఉంటేనే నేను నిన్ను ముఖాముఖిగా చూడగలను. నేను నీ యొక్క శరీరంతో నీ యొక్క ప్రాణంతో మాత్రమే మాట్లాడగలుగుతా. నీ ఆత్మ చేత నేను మాట్లాడలేను. అందుకనే డాక్టర్స్ అయినా ఇంకా వేరే ఎవరైనా వాళ్ళు నీ యొక్క శరీరంతో నీ యొక్క ప్రాణంతో మాత్రమే మాట్లాడగలుగుతారు. అర్థమైందా? నీ యొక్క శరీరంతో వాళ్ళు మాట్లాడతారు. నీ యొక్క ప్రాణం నీ శరీరంతో మాట్లాడతాడు అంటే ఏంటంటే నిన్ను చూసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్ను చూడకుండా వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఫోన్లో నేను చూడకపోయినా కానీ వాళ్ళకి నిన్ను గురించి ఒక ఐడెంటిటీ ఉన్నది. వాళ్ళు దేంతో మాట్లాడుతున్నారు? నీ యొక్క ప్రాణంతో. ప్రాణం అంటే ఏంటిదంటే నీ యొక్క ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ యొక్క మనస్సు, నీకు ఇష్టమైనది ఏంటి దాని గురించి దానితో వారు అంటే వాటితో మాట్లాడుతుంటారు. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే నీతో మాట్లాడుతూ మనము అద్దం దగ్గరికి వెళ్ళి మనల్ని మనం చూసుకోగలుగుతాం. అదేంటిది? మన యొక్క రిఫ్లెక్షన్, మన యొక్క ప్రతిబింబం. ఏంటిది? అది మన యొక్క ప్రతిబింబం. మనం మనల్ని చూసుకొని నేను ఎలా ఉన్నాను, నేను మంచిగా వేసుకున్నానా లేదా, ఏంటంటే నా యొక్క ఇష్టం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ నా యొక్క ఆత్మ ఏమి కూడా ఇక్కడ పని చేయట్లేదు. అర్థమైంది? నా యొక్క ఆత్మ ఏమి కూడా పని చేయట్లేదు. అంటే ఈ భూమి మీద అందుకనే చాలా మంది ఈ 2 విషయముల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. దీని కొరకు మాత్రమే ఎలా తినాలి, ఏం బ్రతకాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, దీని కొరకు మాత్రమే చాలా మంది దీనికోసం అనేక రకములైనటువంటి ఇబ్బందులు, తప్పులు, మోసములు, రకరకాలైనవి చేస్తుంటారు. కానీ ఆత్మ గురించి ఆలోచించారు. ప్రాణంలో ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటిది అంటే మన యొక్క మనస్సాక్షి. ప్రాణంలో ఇంకోటి ఉంటుంది. ఏంటిది? అందరూ నీ మనస్సాక్షిని అడగానంటారు. నీ మనస్సాక్షి అంటే ఏంటిది? ప్రాణంలో ఉండేదే. అంటే మనస్సాక్షి అంటే ఏంటిది? మనస్సాక్షి అంటే అర్థం ఏంటిదంటే మంచి చెడు ఏంటిదో తెలుసుకోవటమే మనస్సాక్షి. మంచి చెడును తెలుసుకోవటమే మనస్సాక్షి. ఆదాము యొక్క మనస్సాక్షి సాతాను యొక్క మాట వినక ముందుకు, లేదంటే అవ్వ సాతాను యొక్క మాట వినక ముందుకు తన మనస్సాక్షి చెడిపోలేదు. ఏం చెడిపోలేదు? మనస్సాక్షి చెడిపోలేదు. ఎప్పుడైతే చెడ్డ మాటలు విన్నదో అప్పుడే తన యొక్క మనస్సాక్షి ఏమైపోయింది? చెడిపోయింది. అంటే ఏంటిది? ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించే మనస్సాక్షి తనలోకి వచ్చిందండి. చూడండి, దేవుడే చెప్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 'మంచి చెడులను మనలో ఒకటి వంటి వాడైనని వాక్యం ఉంటుంది. చూడండి, ఆదికాండము 23వ అధ్యాయము 22వ వచనం.
ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి చేయి చాచి తిని నిరంతరం జీవిస్తాడము. దేనితోటి? ఈ చెడ్డ దానితోటి, ఈ చెడును కలిగి, ఈ చెడ్డ మనసాక్షిని కలిగి నిరంతరము జీవిస్తాడేమో. ఆదాములో ఏదైతే అవ్వ ఇచ్చిన పండు సాతాను యొక్క మాట విన్నప్పుడు అతనిలో చెడిపోయినది ఏంటిదంటే మనస్సాక్షి. ఏం చెడిపోయింది? మనస్సాక్షి. అంటే ఏంటిది? మంచి చెడ్డలను గ్రహించేటటువంటి వ్యక్తి. కానీ ఈ రోజులలో చాలా వరకు ఎవరి జీవితంలో చూసినా ఏం కనిపిస్తుంటది? మంచి కంటే చెడే కనిపిస్తుంది, చెడునే. అందుకనే అతని యొక్క శరీరం అంతా ఏమైపోయింది? చెడిపోయింది. అందుకనే పౌలు ఏమంటాడంటే, నా శరీరం అందు మంచిది అంటూ ఏది కూడా లేదు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఇచ్చయించినది నేను చేసిన ఎడలా, ఇచ్చయింపనిది 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగట్లేదు. చూడండి, ఆయన చెప్తున్నాడు ఏంటిదంటే, నా శరీరమందు మంచిది ఏది లేదు. ఎవరి శరీరంలోనైనా ఏది లేదంట? మంచిది ఏది కూడా లేదు. కారణం ఏంటిదంటే, మనిషి యొక్క మనస్సాక్షి అనేది చెడిపోయినది కనుక. అందుకనే పౌలు ఏమంటున్నాడు? నేనేదైతే మంచి చేయాలనుకుంటున్నానో ఆ మంచిని నేను చేయలేకపోతున్నాను, నేను చేయకూడనిది చేస్తున్నాను. అంటే దేవునికి విరోధమైనది మాత్రమే నేను చేస్తున్నాను. ఎప్పుడైతే మనము శరీరానుసారంగా జీవిస్తామో, శరీరానుసారంగా నడుచుకుంటామో, ఎప్పుడు కూడా మనము ఎవరికి విరోధంగా నడుచుకుంటాము? దేవునికి విరోధంగా. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. చూడండి, మన యొక్క ప్రాణం ఎప్పుడు మిడిల్లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. మన ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మధ్యలో. అంటే ఇప్పుడు మనం చదువుకున్నది అంటే మొట్టమొదటి ఆత్మ, తర్వాతకి ప్రాణము, తర్వాతకి శరీరము. మొట్టమొదటిది ఏంటిది? ఆత్మ. రెండవది ప్రాణము, లేదంటే జీవము. లేదంటే జీవంలో ప్రాణంలో ఏముంది? మనస్సు. తర్వాతకి ఏమొచ్చింది? శరీరం. ఒకవేళ శరీరం నుంచి మొదలు పెట్టిన మొట్టమొదటికి ఏం కనిపిస్తుంది? శరీరము, ఆ తర్వాతకి ప్రాణము, ఆ తర్వాతకి ఆత్మ. చాలా మందిలో ఈ ఆత్మ అనేది చచ్చిపోయింది. ఈ ఆత్మ అనేది ఏమైపోయింది? చనిపోయింది. కావాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును. చూడండి, మనము ఎలా చనిపోయిన వాళ్ళము? మన యొక్క అపరాధముల చేత, మన యొక్క పాపముల చేత మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారమైన. ఏ విషయంలో మనం చనిపోయినాము అంటే మన యొక్క ఆత్మలో మనం ఏమైపోయి ఉన్నాము? మనం బ్రతికే ఉన్నాము. కానీ
మనము బ్రతికేంటి ఏం చేస్తున్నాము? అపరాధములను పాపములను చేస్తున్నాము. అంటే మనలో ఏం చచ్చిపోయింది? మన యొక్క ఆత్మ చనిపోయినది. కానీ ఇప్పుడు మనం దేనిలో జీవిస్తున్నాము? మన యొక్క ప్రాణములో, మన యొక్క శరీరంలో. మన యొక్క ప్రాణములో, మన యొక్క శరీరంలో. మన ప్రాణము దేనితో అయితే కలుసుకుంటుందో ఈ రెండింటిలో, మన ప్రాణము ఆత్మతో కలుసుకుంటే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటాము. మన యొక్క ప్రాణము శరీరంతో కలుసుకుంటే శరీరానుసారంగా నడుచుకుంటాము. ఇప్పుడు చాలా వరకు ఈ ఆత్మ చనిపోయింది కనుక అందరూ ఏ విధంగా నడుచుకుంటున్నారు? శరీరానుసారంగా. అంటే శరీరానుసారమైన మనస్సు ఏమంటున్నాడు? దేవునికి విరోధమైన మనస్సు. శరీరానుసారంగా మనం నడుచుకుంటే మన శరీర కోరికలను, మన శరీరానికి ఏదైతే ఇష్టమైందో అది మనం నెరవేర్చుకుంటూ మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్లయితే ఆ జీవితం ఏంటిదంటే శరీరానుసారమైనటువంటి జీవితము. దేవుడు అంటున్నాడు శరీరానుసారమైనటువంటి జీవితము దేవునికి విరోధమైనది. ఎప్పుడు చూడండి, ఏదైనా ఒక రెండింటి మధ్యలో ఉన్నప్పుడు అది ఏమవుతుంది? బాగా గాయపడుతుంది, ఇబ్బంది పడుతుంది. రెండింటి మధ్యలో ఏదైనా ఒక వస్తువులు పెట్టింది, ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది, దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? దానికి ఇబ్బంది కలుగుతుంది. మంచిగా ఉండాల్సిన షేప్ ఏమవుతుంది? షేప్ అవుట్ అవుతుంది. మంచిగా ఉండాల్సింది ఏమవుతుంది? షేప్ అవుట్ అయిపోతుంది. అంటే మంచిగా లేకుండా అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు నా యొక్క ప్రాణము, నా యొక్క శరీరము, నా యొక్క ఆత్మ మధ్యలో ఉన్నది. నా యొక్క ఆత్మ మధ్యలో ఉన్నది. ఏ అపవిత్రాత్మ వచ్చినా, ఏ దయ్యం వచ్చినా, ఏ దురాత్మ వచ్చినా ఎక్కడ పీడిస్తుంది? ఎక్కడ? నీ ఆత్మని టచ్ చేయలేదు దయ్యం. నీ ఆత్మని దయ్యము టచ్ కూడా చేయలేదు. త్రాగను కూడా త్రాగలేదు. కేవలము సైతాను తాగేది రెండు విషయంలో. ఒకటి నీ ప్రాణము, రెండోది నీ యొక్క శరీరము. యోబు యొక్క శరీరముని అదేం చేసింది? నష్టం కలిగించింది. ఎప్పుడైతే నీ శరీరంకి నష్టం వస్తుందో ఆటోమేటిక్గా నీ ప్రాణం కూడా ఎఫెక్ట్ అవుతుంది. నీ ప్రాణములకు కూడా ఏమవుతుంది? ఇబ్బంది కలుగుతుంది. నీ శరీరముకు ఏం చేసినప్పుడు, అందుకనే నీ శరీరముతో నువ్వు పాపం చేసినప్పుడు ఏది ఇబ్బంది పడుతుంది? నీ యొక్క ప్రాణము, నీ యొక్క మనసు గాయపడుతుంది. ఎవరైనా నీ శరీరం మీద కొడితే నీలో గాయపడేది ఏంటిది? నీ యొక్క ప్రాణము, మనస్సు, నీ యొక్క భావోద్రేకములు, నీ యొక్క ఇష్టమైనది. మనకి ఇష్టమైనది ఎవరైనా వ్యతిరేకమైన పని చేస్తే కానీ వాళ్ళు మనల్ని ఎలా బాధిస్తున్నారు చెప్పండి? మనకి ఇష్టమైన వాళ్ళు, బాగా ఇష్టమైన వాళ్ళు, కానీ వాళ్ళు మనం చేయొద్దన్న పని చేసారు. వాళ్ళు మనల్ని టచ్ చేస్తలేరు, కానీ వాళ్ళు నీ యొక్క హృదయం ఎట్లా గాయపడుతున్నారు? వాళ్ళ యొక్క క్రియల ద్వారా. అంటే వాళ్ళు నిన్ను తాకకపోయినా కానీ వాళ్ళు నిన్ను ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. క్రియలు నిన్ను హింసిస్తాయి, మాటలు కూడా నిన్ను హింసిస్తాయి. అంటే దేన్ని టచ్ చేస్తారు వాళ్ళు? దేన్ని టచ్ చేస్తారు? నీ యొక్క మనస్సుని. అర్థమవుతుందా నేను చెప్పింది? దేన్ని టచ్ చేస్తారు? దేన్ని తాకుతున్నారు? నీ యొక్క మనస్సుని. వాళ్ళ కళ్ళ ద్వారా నువ్వు చేయొద్దని చెప్పినావు, ఆల్రెడీ నువ్వు ఒక మాట చెప్పినావు, కానీ వాళ్ళు అదే పని చేస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళైనా, మనం ఎవరికైనా ఇష్టమైనా, మన పిల్లలైనా, ఎవరైనా మనం ఇది చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది మంచి మార్గంలో వెళ్ళొద్దు అని అంటే నీలో నువ్వు చేయొద్దన్న పని చేస్తే నీకు తెలియకపోయినా కానీ, దూరంగా ఉన్నా కానీ, నీ దగ్గర లేకపోయినా కానీ ఆ పని చేస్తే నీలో ఏం గాయపడుతుంది? నీ యొక్క మనస్సు. అవి ఎప్పుడైతే చెడు పని చేసినప్పుడు అతను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు లోనికి ఏమొస్తుంది? భావోద్రేకం. కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంటది, తిట్టాలని ఏదో ఒకటి నీకు. అంటే ఏంటిది నీలో చేసేది? ఏంటిది? నీ యొక్క ప్రాణము, ఎమోషన్స్. నీకు ఇష్టం లేదు చేస్తున్నారు. అంటే సైతాను ఎలా నిన్ను ఇబ్బంది పెడుతుంది చూడండి. ఎలా నీ యొక్క మనస్సు, నీ యొక్క ప్రాణం ఎలా గాయపరుస్తుంది? నీలో ఏది గాయపడుతున్నది? నేనేం చెప్తున్నా? సైతాను నీ యొక్క ఆత్మని టచ్ చేయదు,
కానీ నీ యొక్క ప్రాణముని, నీ యొక్క శరీరముని 100% వ్యక్తులైనా ధరాత్మలైనా ఇంకా ఏదైనా నీ యొక్క ప్రాణముని టచ్ చేస్తాయి. అప్పుడు ఈ మధ్యలో ఏది ఎక్కువ నలిగిపోతుంది? ప్రాణం. ఏది ఎక్కువ నలిగిపోతుంది? ప్రాణం. అదేవిధంగా ఒక దురాత్మ పట్టిన వ్యక్తి ఆ దయ్యం తనలో నుండి వెళ్ళిపోవాలన్నా కూడా అధికంగా బాధపడేది ఏంటి తెలుసా? మన యొక్క ప్రాణమే. అందుకనే కొంతమందికి దయ్యములు పట్టిన వాళ్ళకి, దురాత్మలు పట్టిన వాళ్ళకి చూడండి, శరీరం అంతా భారంగా ఉంటుంది, నొప్పులు ఉంటాయి, వేదన ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఇంకా నడువుల నొప్పులు ఉంటాయి, ఇంకా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఏ పని కూడా చేయలేదు దయ్యము పట్టిన వాళ్ళకి. వాళ్ళ మీద ఒక పెద్ద భారం ఉన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళని విడిపించాలనుకుంటున్నాడు. విడిపించాలనుకున్నప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడేది ఏంటి తెలుసా? ప్రాణమే. కారణం ఏంటిదంటే సైతానికి కావాల్సింది ఏంటిది? ప్రాణము, నీ రక్తము. ఏంటిది? నీ ప్రాణం కావాలి. కానీ దేవుడు కూడా కావాల్సింది ఏంటిది? నీ ప్రాణమును విడిపించాలి. నువ్వు విడిపించేటప్పుడు చూడండి, నేను చాలా మందిని చూసిన విడుదల పొందుకున్న వారి యొక్క జీవితంలో, దయ్యముల చేత పిలుపబడిన వారి యొక్క జీవితంలో చూడండి, 1-2 రోజుల వరకు వాళ్ళ శరీరం అంతా నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, నడుముల నొప్పులు ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది, తలనొస్తు ఉంటుంది. ఎందుకంటే ఒకటి మనలో నుండి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. మన ప్రాణం ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. కారణం ఏంటిదంటే నువ్వు నడుచుకునేటటువంటి నడక, నీ యొక్క మనస్సు దేవునితో కలవకుండా, నీ యొక్క మనస్సు అంటే నీ యొక్క ఆత్మ, నీ యొక్క మనస్సు ఆత్మతో కలవకుండా నీ యొక్క మనస్సు శరీరంతో కలిసినట్లయితే అప్పుడు శరీరము నిన్ను డామినేట్ చేస్తుంది. అందుకనే శరీరానికి రకరకాలైనటువంటి రోగాలు వచ్చినప్పుడు అధికంగా బాధపడేది కూడా నీ ప్రాణమే. అధికంగా ఇబ్బంది పడేది కూడా నీ ప్రాణమే. ఒక మనిషి నిన్ను తిట్టాలని కొట్టని అవసరం లేదు, కానీ మాటల చేత నిన్ను ఏం చేస్తాడు? గాయపరుస్తాడు, హింసిస్తాడు. సో కనుక మన యొక్క మనస్సు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. నీ మనస్సు ఎలా మారుతుంది మరి? గాయపడినటువంటి మనస్సు, బాధపడినటువంటి మనస్సు, నీ యొక్క భావోద్రేకములు కూడా ఏమైపోయినాయి? గాయపడ్డాయి. నీ యొక్క మనస్సు గాయపడింది. అదేవిధంగా నీకు ఇష్టము అయినది అది చేయలేదు కనుక నీ ఇష్టం కూడా ఏమైపోయింది? గాయపడ్డది. ఎలా బాగైతుంది మరి? ఎలా బాగైతుంది? కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే నీ మనసు బాగైతుంది. ఎవరు ఎన్ని మాటలైనా చెప్పనివ్వండి, ఎంత నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి లేదంటే నీకు ఎంత అతి ప్రియమైన వ్యక్తి వచ్చి నీ దగ్గర కూర్చొని గంట సేపు చెప్పినా, లేదంటే రోజంతా ఉన్నా, 10 రోజులున్నా, లేదంటే నువ్వెళ్ళి 10 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ నీ యొక్క గాయపడిన హృదయం ఎవరు కూడా బాగు చేయరు. అది వాళ్ళ కాదు. ఎందుకంటే నీ యొక్క మనసు ఆ విధంగా నిర్మించబడింది. నీ యొక్క స్ట్రక్చర్ ఏమైపోయింది? ఆ విధంగా నిర్మించబడి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది చూడండి, మనిషి స్త్రీ యొక్క శరీరం వేరే విధంగా ఉంటుంది, పురుషుని యొక్క శరీరం వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా పక్షుల యొక్క శరీరం వేరే, అదేవిధంగా జంతువుల యొక్క శరీరము వేరే, అదేవిధంగా ఆకాశ వస్తు రూపముల యొక్క మహిమ వేరే, భూ సంబంధమైన వస్తువు రూపముల యొక్క మహిమ వేరు. అంటే నీకు దేవుడు ఏమిచ్చిండు? మహిమనిచ్చిండు. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము, వెరీ క్లియర్గా ఉంది. 15వ అధ్యాయము 39వ వచనం. 39వ వచనం. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది. దేనికి దానికే వ్యత్యాసం ఉంది. అదేవిధంగా దేవుని ఆత్మ చేత నింపబడిన వారి యొక్క మహిమ వేరే విధంగా ఉంటుంది. మనిషి యొక్క మాటల చేత నింపబడిన వారి యొక్క మహిమ వేరే విధంగా ఉంటుంది. దయ్యముల చేత నడిపింపబడుతున్న వారి యొక్క మహిమ
వాని యొక్క రూపము, వాని యొక్క పోలిక అంతా వేరే విధంగా ఉంటుంది. అర్థమైందా? దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి వ్యక్తి యొక్క మహిమ వేరే విధంగా ఉంటుంది. ఈవెన్ దేవుని యొక్క మహిమ నీ మీద ఉన్నట్లయితే ఎవరు నిన్ను హింసించినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎవరు నిన్ను కొట్టినా అసలు నీకు దాని గురించిన చింత ఉండదు. అదేంటిదంటే దేవుని యొక్క మహిమ, అది గ్లోరీ, అది దేవుని యొక్క మహిమ వాటిన్నిటిని గురించి పట్టించుకోదు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఏం చేస్తుంది? అవన్నీ అవాయిడ్ చేసేస్తుంది. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇది నా యొక్క మాట కాదు, ఏం చేసేస్తుంది? దూరం చేస్తుంది. కానీ మనిషి యొక్క మహిమ ఉన్నదనుకో, ధరాత్మ యొక్క మహిమ ఉన్నదనుకో, ఎవరైనా ఇమ్మీడియట్ గా ఏదైనా అన్నారంటో డస్టర్ ఏం చేస్తుంది? డస్టర్ చూడండి, ఇట్లా నొక్కగా ఏమంటే లోపలికి వెళ్ళిపోతుంది. డస్టర్ చూసినాం కదా మనం, డస్టర్ అది ఎట్లా ఉంటుంది? స్పాంజ్ ఉంటుంది. దాన్ని టచ్ చేయక ముందుకు అది యాస్టిస్ గా దాని యొక్క రూపము అదే విధంగా ఉంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ఇట్లా టచ్ చేసిన వెంటనే ఏమవుతుంది? లోపలికి పోతుంది, అంటే స్క్వీజ్ అవుతుంది. అదేవిధంగా దయ్యం యొక్క భయం వచ్చేది కానీ మనిషి యొక్క భయం వచ్చేది, అంటే తన ఓన్ గ్లోరీ చేత ఉన్న వ్యక్తిని ఎవరైనా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టిన అనుకో, ఎమ్మటే ఏమైతుంది? హృదయము కోపపడుతుంది, గాయపడుతుంది, ఇబ్బంది పడుతుంది. అంటే నీకు ఏ గ్లోరీ ఉన్నది? ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనకు అర్థమైంది, నేను ఏ మహిమ చేత నడిపించబడుతున్నాను. దేవుని యొక్క మహిమ అంటే యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ఆయనను కాళ్ళతో తన్నారు. అయినా కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరేది కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి. ఆ క్షమించే హృదయం నీలోనికి వస్తుంది. క్షమించే హృదయం ఎప్పుడు? నీ మనస్సు మారినప్పుడు క్షమించే హృదయం నీలోకి వస్తుంది. క్షమించే హృదయం నీలో లేదంటే ఏ హృదయం నీలో ఉన్నట్టు? కఠిన హృదయము, రాతి హృదయం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాటలైనా చెప్పండి, ఆ వ్యక్తి యొక్క హృదయం ఎప్పుడు కూడా మారిపోదు. కఠిన హృదయం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, ఎన్ని మాటలైనా చెప్పు, కానీ అతని యొక్క హృదయం ఏం కాదు, మారిపోదు. ఆల్రెడీ ఒక వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలు తన లోపలికి వెళ్ళట్లేవు. కారణం ఏంటిదంటే తన యొక్క హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది, రాతి అయిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉంది, రాతి గుండెని, కఠిన హృదయముని మార్చగలిగినటువంటిది ఒకే ఒకటి. ఏంటిది? దేవుని యొక్క వాక్యము. చూడండి, ఇర్మియా గ్రంథము, ఇర్మియా 5వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది, ఏం చేయగలుగుతుంది? 5వ అధ్యాయము ఇర్మియా 5వ అధ్యాయము 14వ వచనం. దేవుని యొక్క మాటలు ఎలాంటివి అంట? అగ్ని. దేవుని యొక్క మాటలు ఎలాంటివి? అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? నీలో ఉన్న చెడుని కాల్చివేస్తుంది. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో చదవండి. 23వ అధ్యాయము 29వ వచనం. 23, 29 ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సబ్జెక్ట్ అయిపోయేంత వరకు. చదువు. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిది. దేవుని యొక్క మాట ఏంటిది? నీ యొక్క హృదయంలో రాతి కలిగినటువంటి హృదయం ఉన్నట్లయితే, నీ యొక్క హృదయము బండలాగా మారిపోయినటువంటి హృదయం నీకున్నట్లయితే, దేవుడు అంటున్నాడు, బండలాగా మారినటువంటి హృదయాన్ని, కఠినంగా ఉన్నటువంటి హృదయాన్ని మార్చేది నా యొక్క మాట. నీ యొక్క మనస్సును, నీ గాయపడిన హృదయముని మార్చేటటువంటిది ఏంటిది? దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క వాక్యం మాత్రమే నీ యొక్క హృదయముని మార్చగలుగుతాయి. కానీ దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో లేకుంటే నీ యొక్క హృదయం మారిపోతుంది. అందుకనే ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నీ యొక్క హృదయం మారాలంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడవాలంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యం చదవకుండా నీ యొక్క హృదయం మారదు.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే చెప్తుంది ఏంటిది? నా యొక్క హృదయం, నా యొక్క వాక్యము అగ్ని వంటిది, నా యొక్క వాక్యము బండను బద్దలు కొట్టే శుద్ధ వంటిది. నీ కఠినమైన హృదయం, మార్పు లేని నీ యొక్క హృదయాన్ని మార్చబడాలంటే నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యముని నువ్వు ధ్యానించాలి. ధ్యానించకుండా ఉంటే నీ యొక్క హృదయం మారదు. దేవుని నమ్ముకున్నా, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నా, నీ యొక్క హృదయం మారట్లేదంటే నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము లేదు అన్నమాట. వాక్యము లేని జీవితము వ్యర్థమైనది అని దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుంది. వాక్యం లేకుంటే నీలో ఏముంటాయి? అన్ని చెడ్డ మాటలే ఉంటాయి. నీ మనసు గాయపడినట్టుగా కనిపిస్తుంది. పైన వాక్యంలో చూడండి, 28వ వచనంలో ఏమున్నది? ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? చెత్తతోటి ఏమైనా సంబంధం ఉంటుందా? ధాన్యం, చెత్త ఏ సంబంధం ఉండదు ధాన్యం. అదేవిధంగా నీ యొక్క హృదయంలో ఉన్న చెత్త పోవాలంటే నీ యొక్క హృదయంలోనికి దేవుని యొక్క వాక్యం రావాలి. వాక్యం అంటే విత్తనం లాంటిది అన్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో లేకుండా నీ యొక్క హృదయం ఎన్నడూ కూడా మారదు. నీ మనస్సు మారదు, నీ యొక్క భావోద్రేకములు మారవు. నీ యొక్క ఇష్టమైనది, నీకే ఇష్టమైనది ఉంటుంది. మనకు ఒక ఇష్టం ఉంటుంది, అది మనకి ఇష్టమైనది ఉంటుంది, కానీ దేవుడి దృష్టికి ఇష్టం ఉండదు. దేవుడి దృష్టికి ఇష్టం ఉండదు, కానీ మనకు మాత్రమే ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు మనం దేవుని యొక్క ఇష్టంలోనికి రావాలంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు మాత్రమే. అది నీకు ఇబ్బంది అయినా, నిన్ను బాధ పెట్టేదైనా అదేం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం అగ్ని లాంటిది కనుక దాన్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. నీలో ఏదైతే నేను ఊరికి గాయపరుస్తుంటుంటుందో దానిని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. కనుక నీ యొక్క హృదయం ఏమవుతుంది? బాగవుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము తర్వాతకి అధ్యాయం చెప్తే 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నూతన స్వభావమును మీకు ఇస్తాను. అంటే పాత స్వభావం ఏమైపోతుంది? పాత స్వభావం ఉన్న దానిని దేవుడు బాగు చేసేది కాదు. ఏదైతే నీలో ఉన్నదో దానిని బాగు చేస్తే అది మరలా పాడైపోతుంది. ఒక కారు వచ్చే బైక్ కానీ కారు కానీ ఏదైనా ఉన్నదో బండి పాడైపోతే దాన్ని రిపేర్ చేసినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మరలా అదేమవుతుంది? మరలా పాడైపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏ హృదయం అయితే నువ్వు కలిగి ఉన్నావు దాన్ని నేను బాగు చేస్తానని అనట్లేడు. దేవుడు ఏమంటున్నాడు? నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి, సంపూర్ణంగా దేవుడు ఏం చేస్తాడంటే దానిని తీసివేసి ఏ గుండెని ఇస్తానంటున్నాడు? క్రొత్త గుండెను, మాంసం గుండెని ఇస్తానంటున్నాడు. అదేవిధంగా మీ నూతన హృదయం, పాత హృదయం దేవుడు సంపూర్ణంగా ఏం చేస్తానంటున్నాడు? కంప్లీట్ గా తీసేస్తానంటున్నాడు. ఏ హృదయం ఇస్తానంటున్నాడు? నూతన హృదయం, నూతన స్వభావం ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఉన్న దానిని బాగు చేస్తలేడు ఏదో ఒకటి పెట్టి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నూతనంగా నీకు ఒక హృదయం దేవుడు కలగజేస్తున్నాడు. అంటే నీ యొక్క హృదయము బాగు కావాలంటే ఏం కావాలి? నీకు దేవుని యొక్క వాక్యం కావాలి. దేవుని యొక్క వాక్యం లేకుండా నీ యొక్క హృదయంలో ఏదైతే ఉన్నదో చెడిపోయినది, అది బాగు కాలేదు. అర్థమైందా? బాగు కాదు. మన యొక్క హృదయం మారాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంని చదవాలి. చూడండి, ఇంకొక వచనం, కీర్తన 119వ అధ్యాయం 50వ వచనం చదవండి. కీర్తన 119, 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. నీవు
నీ యొక్క మనస్సు గాయపడి చచ్చిపోయినది. రోగం అంటే ఏంటో తెలుసా? స్లో పాయిజన్. రోగం అంటే ఏంటిది? స్లో పాయిజన్. సైతానము ఏదైనా ఒక రోగం నీ యొక్క శరీరంలో తీసుకొచ్చింది అనుకో, వెంటనే ఒకేసారి నేను చంపివేయదు. రోగం ఏదైనా అనారోగ్యం నీ శరీరంలో కనిపిస్తుందంటే అదేంటిది? స్లో పాయిజన్. ఒక్కొక్క రోజు ఏమవుతుంది? మెల్లమెల్లగా నువ్వు క్షీణించిపోతావు అన్నది. అంటే దేవుడిని ఎట్లా 90 సంవత్సరాలు నువ్వు బ్రతకాల్సింది ఉన్నది దేవుడి దృష్టిలో. కానీ ఈ యొక్క అనారోగ్యమును బట్టి నువ్వు ఏమవుతావు? 70 సంవత్సరాలకే మరణిస్తావు. దేవుని యొక్క చిత్తం, దేవుడు నీకు ఆయుష్ను ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరములు ఇచ్చిండు? 90 సంవత్సరములు ఇచ్చిండు. కానీ నీ శరీరంలోనికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఏం చేస్తుంది? రోజు రోజుకి నిన్ను క్షీణింపజేస్తుంది. చూడండి, స్లో పాయిజన్, స్లో డెత్ అన్నమాట. దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు, కానీ అనారోగ్యం ఇవ్వడు. అప్పుడు మనం ఏం చెప్తామంటే దేవుడు ఇంకా ఆయన సమయం అయిపోయిందని అంటాం. దేని వలన వస్తుంది అనారోగ్యం? పాపం చేయటం వలన. దేవునికి పాపం చేయడం వలన, విరోధంగా పాపం చేయడం వలన ఏమొచ్చింది? శరీరంలోకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఏం చేస్తున్నది? ఒకే రోజు నిన్ను మరణింపచేస్తలేదు. నువ్వు జీవించాల్సింది చాలా రోజులు దేవుని చిత్త ప్రకారము, కానీ సైతాన్ ఏం చేస్తుంది? ఈ అనారోగ్యం చేత మిడిల్లోనే నిన్ను మృంగివేస్తున్నది. డేంజర్. అందుకనే నీ యొక్క హృదయం గాయపడ్డదంటే అది కూడా ఒక వేదన రకమైనటువంటి రోగం. మనోవేదన ఏంటిది? ఒక రోగము. దేవుని యొక్క వాక్యంలో ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో చూడండి. సామెతలు 17వ అధ్యాయము 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. 17వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండుకొని. చూడండి, క్లియర్ గా దేవుడి యొక్క వాక్యంలో స్లో పాయిజన్, స్లో డెత్. నీ మనస్సు గాయపడిందంటే ఏ వ్యక్తి వలనైనా, ఏ మనిషి వలనైనా నీ యొక్క హృదయము, నీ యొక్క మనస్సు క్లియర్గా ఎస్పెషల్గా ఏమని ఉన్నది ఇక్కడ? మనస్సు. మనస్సులో ఏమున్నది? నీ మనస్సు ఎక్కడ ఉన్నది? నీ మనస్సు ఎక్కడ ఉన్నది? నీ యొక్క సోల్, నీ యొక్క ప్రాణంలో ఉన్నది, నీ యొక్క రక్తంలో ఉన్నది. రక్తము మన యొక్క దేహమునికి ఏమైనది? ప్రాణము. మన రక్తం ఏమైతుంది? ప్రతి అవయవంలోనికి వెళ్తుంది, ప్రతి ఎముకలోనికి వెళ్తుంటది. రక్తము ఎక్కడ శుద్ధీకరణ చేయబడుతుంది? యొక్క హృదయములో. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంది, సంతోషకరమైనటువంటి మాటలు నీ యొక్క మనస్సుకు ఆరోగ్యము. అందుకనే నీ యొక్క మనస్సును ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. డాక్టర్స్ చూడండి, ఆహ్లాదకరం, ఎవరికైతే బాగలేదో ఆహ్లాదకరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళండి. ధ్యానం చేసే వాళ్ళు ఏం చేస్తారు? మంచి వాటిని ఆలోచించాలి, చెడ్డ వాటిని నీ మనసులోనికి రానియకూడదు. ఇదే వాళ్ళు ఎక్సర్సైజ్ చేపిస్తారు. చెడుని నీలోనికి ఆలోచన రానియకు, చెడ్డదానిని నీ మనసులోనికి రానియకు. సో మంచి వాటిని నీ జీవితంలో జరిగిన మంచిని జ్ఞాపకం చేసుకో, చెడ్డదానిని జ్ఞాపకం చేసుకోకు. చెడు వాటిని తీసేయండి, ధ్యానం చేయండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ దేవుడు మనకి ఎప్పుడో ముందుగానే చెప్పండి, ఏమంటున్నాడు? సంతోషం కలిగిన హృదయము నీ యొక్క మనసుకి ఏమిస్తుంది? తేటగా ఉంటది, సంతోషంగా ఉంటది. కానీ అంటే చూడండి, బాగులేని వారిని మెడిటేషన్ ద్వారా ఏం చేస్తున్నారు? వాళ్ళు కొన్ని మాటలు చెప్పి మెల్లమెల్ల ఒకే రోజు ఇమ్మీడియట్గా సార్, ఇమ్మీడియట్ ప్రాసెస్ అంటే ఏది ఉండదు. మెల్లమెల్లగా ఎవ్రీడే వాళ్ళకి కొన్ని మెడిటేషన్ చెప్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి? దాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ యొక్క మైండ్ మీద వీళ్ళు పనిచేస్తున్నారు. దేనిని మారుస్తున్నారు వీళ్ళు?
చెప్పండి, దేన్ని మారుస్తున్నారు వాళ్ళు? మెడిటేషన్ ద్వారా వారి యొక్క మైండ్ని మారుస్తున్నారు. అదేవిధంగా నీ మనస్సు మారినంత కాలం నువ్వు దేవుని విరోధంగానే ఉంటావు. దేవుని యొక్క వాక్యం, మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యం వింటున్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించమని చెప్తాం. ధ్యానించడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏం ధ్యానించడం ఇంపార్టెంట్? ఇక్కడ దేవుని యొక్క వాక్యం ధ్యానించడము ఇంపార్టెంట్. వ్యర్థమైన వార్తల గురించి ఆలోచించడం కంటే, ఒక వ్యక్తిని ఎవరైనా తిట్టిరనుకో, ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తను తిట్టిరనుకో, భర్త భార్యను కొట్టిందనుకో, నువ్వు చూడండి, ఆమె రోజంతా అదే ఆలోచిస్తుంటది, అదే దాని గురించి ఇంకా వేరే వేరే అన్ని యాడ్ చేసుకుంటుంది. అది ఆవిడ ఏం చేస్తుందంట? ఆమెకి శరీరాన్ని గాయపరుస్తుంది. ఆమె శరీరాన్ని ఏం చేస్తుంది? గాయపరుస్తుంటది. నేనేం చెప్పినా, డెవిల్ ఇమ్మీడియట్ గా నీ లైఫ్ ని స్పాయిల్ చేయదు. లేదంటే సిక్నెస్, అనారోగ్యం కూడా ఇమ్మీడియట్ గా నిన్ను నాశనం చేయదు. ఇట్స్ ఏ స్లో పాయిజన్. అదేం చేస్తుంది? మెల్లమెల్లగా నీ యొక్క శరీర భాగములన్నింటికి వ్యాపిస్తుంటది. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది ఇక్కడ? సంతోషం కలిగినటువంటి మనసు ఇంపార్టెంట్. అండర్లైన్ చేసుకోండి, ఏంటిది అక్కడ? మనస్సు. నీ మనస్సు పాడైపోయినట్లయితే నీకు సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు సంతోషిస్తున్నది బయటికి మాత్రమే. నీ సంతోషం ఏంటిది? బయటికి మాత్రమే. అది నీ యొక్క హృదయం అంతరంగంలో నుండి వచ్చేది కాదు. నీ యొక్క హృదయం అనేక గాయముల చేత ఆల్రెడీ గాయపరచబడింది. నీకు ఇష్టం లేని వ్యక్తి నీ దగ్గరకు వచ్చినా కానీ, పక్కన వారితో కలిసి నువ్వు నవ్వుతున్నా కానీ, ఆ వ్యక్తి నీ దగ్గర ఉన్నంత కాలం నీ యొక్క మనసు ఏమవుతుంది? గుచ్చుకుంటుంటే గాయం. ఆ గాయం కట్టకపోతే, ఆ గాయము బాగు కాకపోతే నీ యొక్క మనసు ఏమవుతుంది? ఇట్లా స్పీజ్ అయిపోతుంటుంది, ఒత్తిడికి గురి అవుతుంటుంది, బలహీనపడుతుంటుంది. కారణం ఏంటంటే నీ మనసు ఇంకా మారలేదు. దేవుని యొక్క వాక్యం ఏముంది చూడండి, నలిగిన మనస్సు. ఈ మనసు ఈ నలిగిపోతుంటే చూసినామని, ఏంటిది నలిగిపోయేది? నేను చెప్పిన ఏంటిది? మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ మధ్యలో ఏమున్నది? ప్రాణము. ప్రాణంలో ఏమున్నది? మనస్సు. ఈ మనస్సు ఏమవుతుందంట? నలిగిపోతుంది. నలిగిపోయినప్పుడు ఏమవుతుంటది? నీ ఎముకలకు ఏమొస్తున్నది? నీ ఎముకలకు ఏమవుతున్నది? ఎండిపోతున్నాయి. నేను చెప్తున్నాను, చాలా మంది ఎవరైతే చూస్తున్నారో, దేవుని యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారో, ఎవరి యొక్క మనసు అయితే నలిగిపోతుందో వారి ఎముకలు ఎండిపోతాయి. చాలా మందికి ఎముకలకి నొప్పులు ఎందుకు వస్తాయి? నరములు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తల నొప్పులు. ఇవన్నీ కారణం ఏంటిది? నీ యొక్క మనసు ఏమైపోతుంది? డైలీ అది నలిగిపోతున్నది. డైలీ నలిగిపోయి స్లో పాయిజన్ అనగా ఇమ్మీడియట్ గా అక్కర్ కాదు, ఇమ్మీడియట్ గా కనబడదు. అందుకనే రకరకాల పెయిన్స్ వస్తుంది. నువ్వు ఏదైనా ఒకటి నీ యొక్క మనసులో ఒక గాయం ఉన్నదనుకో, నువ్వు బాగున్నప్పుడు అది కనబడదు. నువ్వు మంచిగా హెల్దీగా ఉన్నప్పుడు అది నీ యొక్క లైఫ్లో కనబడదు. కానీ ఎప్పుడైతే నీకు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటిది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అది అక్కడ ఇమ్మీడియట్గా అది నీ జీవితంలో కనిపిస్తుంది. ఆ పెయిన్ ఎల్లప్పుడూ నీ జీవితంలో చిరకాలం ఉంది. లాంగ్ ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? నీ మనస్సుకి రిలీఫ్. నీ మనస్సు బాగుపడాలి. నీ మనసు బాగుపడనంత కాలము నీ శరీరంలో అనారోగ్యం ఉంటుంది. నీ మనసు బాగుపడాలంటే నెంబర్ 1 ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గివ్, క్షమించండి. నీ యొక్క హృదయాన్ని గాయపరిచింది, చిన్నప్పటి నుంచి ఏది నేను గాయపరిచింది దాన్ని ఏం చేయాలి? మనము నీవు రిపెంట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క నీ యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు పోవాలంటే, దేవుడు నేను క్షమించాలంటే, దేవుడు క్షమించినప్పుడు మన యొక్క అనారోగ్యం వెళ్ళిపోతుంది. అప్పుడు నీ ఎముకలకు ఏమొస్తుంది? నూతన బలం వస్తుంది. నేనేం చెప్పినాను? నువ్వు సంతోషిస్తున్నా కానీ అది బయటికి మాత్రమే. నీ అంతరంగంలో ఏముంటాయి? గాయం. ఆ గాయం కట్టబడకపోతే నీ శరీరం ఏమైపోతుంది అంటున్నాడు? ఎండిపోతుంది. నీ ఎముకలు ఎండిపోతాయి, నీ శరీరం క్షీణించిపోతుంది. నీ మనసు నేనేం చెప్పినాను? మన యొక్క ఆత్మ, మన యొక్క ప్రాణము మధ్యలో
సరే, మన యొక్క ఆత్మ మన యొక్క శరీరం మధ్యలో ఏమున్నది? మన యొక్క ప్రాణము, మనస్సు ఉన్నది. అదేమవుతుంది? నిన్ను నల్లగొడుతుంది. అదేం చేస్తుంది? నీ యొక్క వయసు అధికంగా కనిపించేలాగా చేస్తుంది. నీ శరీరము మారిపోయేలాగా చేస్తుంది. నీ యొక్క శరీరం ఏమవుతుంది? మారిపోతుంది కంప్లీట్గా. కాంప్లెక్షన్స్, అన్ని రకములైనటువంటి ఇబ్బందులు నీ యొక్క బాడీ తట్టుకోలేదు. కారణం ఏంటిదంటే నువ్వు ఆలోచించే దానికంటే అధికంగా ఆలోచిస్తున్నావు. ఓవర్ థింకింగ్. నువ్వు ఈ వయసులో ఎట్లా ఉండాలో అలా ఉండకుండా ఓవర్గా ఇమాజినేషన్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అధికంగా ఊహిస్తున్నావు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, మనిషి యొక్క ఊహ అంతయు కేవలము చెడ్డది. చెడ్డ ఊహలు నీకు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ లైఫ్ ఏమవుతుంది, నీ శరీరం ఏమవుతుంది అంటే ఉండవలసిన విధంగా అది ఉండదు. కావాలంటే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. చూడండి, ఎక్కడ హృదయం యొక్క తలంపులు పడుకొని నువ్వు అదే దాని గురించి ఆలోచిస్తుంటే ఏంటిది? చెడ్డది. అప్పుడు నీ యొక్క మనస్సు ఏమవుతుంది? తట్టుకోలేదు, తట్టుకోలేదు, షివరింగ్ వస్తుంది. నీ యొక్క ప్రాణం ఏమవుతుంది? షివరింగ్, నీ కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి. కారణం ఏంటిదంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ డిసీజ్ అన్నమాట. సైతాన్ ఎలా పనిచేస్తుంది? స్లో. ఈవెన్ నువ్వు చర్చికి వెళ్తున్నా కానీ దేవుని యొక్క వర్డ్ నీ యొక్క హృదయంలో. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం నీ యొక్క మనసును తాకట్లేదు. దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి వ్యక్తి నీ యొక్క ప్రాణంతో మాట్లాడతలేడు, ప్రార్థన పూర్వకంగా లేడు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడట్లేడు. సో అప్పుడు నేను ఏదో ఒకటి బ్లాబర్ చేసి ఏదో ఒకటి చెప్పాలి కానీ ఈ ఆదివారం ఏదో ఒకటి చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. బట్ నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వస్తున్నావు, నీ యొక్క మనసు అదే విధంగా అదే గాయం చేత అదే ఇబ్బంది చేత నీ ఏ మాత్రం మార్పు లేకుండా ఉంటున్నావు, ఏ మాత్రము మార్పు లేకుండా ఉంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? దేవుని యొక్క వాక్యం వింటే నీవు చెడుతనం నుండి దూరం అయిపోతావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం వస్తుంది. నీ మనసు ఎట్లా మారుతుంది? నీకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది? దేవుడు చెప్తున్నాడు క్లియర్గా. యాక్చువల్గా నువ్వు దేవుని యొక్క వాక్యం వినకపోతే నీకు దేవుని యొక్క భయభక్తులు ఎలా వస్తాయి? మన మందిరంలోకి వచ్చినా కానీ నేను ఏదో ఒక విధంగా ఏదో ఒకటి థింకింగ్ చేస్తున్నా. నా బాడీ, నా శరీరం మాత్రం ఇక్కడ ఉన్నది, నా మనస్సు, నా ఊహ, నా ఆలోచన అంతా రౌండ్ 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 కొట్టేస్తున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నా కానీ నీ యొక్క మనసు మాత్రం దేవుని యొక్క వాక్యానికి ఏకాగ్రత లేదు. అప్పుడు దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలోకి వెళ్ళదు, నీకు విశ్వాసం రాదు, దేవుని యొక్క భయభక్తులు రావు. అప్పుడు స్టిల్ మీలో ఉన్న చెడుతనం, మీ మనసులో ఉన్న చెడుతనం ఇంకా అదే విధంగా ఆ మనసులోనే ఉంటది. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం వింటేనే నీకు దేవుని యొక్క భయభక్తులు వస్తాయి. ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు చెడుతనమును ఆటోమేటిక్ గా నీ మనసుని చెడుతనం అంటే ఎప్పుడు మనం పాపం అనుకుంటున్నాం కాదు. చెడుతనం అంటే ఏంటిదంటే ఎవరైనా నీ యొక్క హృదయాన్ని గాయపరిచినప్పుడు ఆ గాయము నీ యొక్క హృదయంలో ఉన్నంతకాలం అది చెడునే. మన శరీరంలో ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు అది మన శరీరం మీద ఉన్నంత కాలము అది మనకేంటిది? గాయమే. ఆ గాయంలో ఏముంటది? చీము, చెడు రక్తము. ఆ చెడు రక్తము, ఆ చెడు చీము మన శరీరం మీద ఉన్నంత కాలం మన యొక్క శరీరానికి ఏముంటది? నొప్పి. అదేవిధంగా నీ మనసులో గాయమైనప్పుడు నీ యొక్క మనసులో ఏముంటది? చెడు ఉంటది.
ఆ చెడు వెళ్ళిపోదు. ఆ చెడు వెళ్ళిపోక ఇంకేం చేస్తామంటే ఇంకింత చెడ్డ పని చేస్తాం, ఇంకింత వరస్ట్గా తయారవుతాం అన్నమాట. దేవుని యొక్క వాక్యం విని నీ యొక్క హృదయాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు చెడుతనం నుండి విడిపించబడతావు. కానీ నువ్వు దేవుని యొక్క వాక్యం వినకుండా అదే చెడుతనంగా ఉన్నట్లయితే ఇంకా నీ చెడుతనం అధికమవుతుందంట, ఓవర్ అయిపోతుంది. మనము డే బై డే ఇంకా వరస్ట్గా తయారవుతుంటాం. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంది, యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెడతావు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ మనస్సు ఆరోగ్యమైనది. నీ మనసు ఎప్పుడైతే చెడుగా ఉంటుందో లేదంటే వ్యర్థమైన ఆలోచిస్తుంటుందో అప్పుడు నీ యొక్క శరీరం ఏమవుతుంది, ఇలా నలిగిపోతుంటది. నలిగిపోయినప్పుడు ఏమవుతుంది, నీ ఎముకలకు అనారోగ్యం వస్తుంటది. అదే సామెతలు 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ అధ్యాయం 9వ వచనం. యెహోవాను భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానం వస్తుంది. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. నీకు దేవుని యందు భయభక్తులు లేకుంటే జ్ఞానం ఎట్లా వస్తుంది? రాదు. నీ మనసు ఎట్లా మారుతుందని చెప్పినా ఇన్ని మన మనసు ఏమైపోయింది, నెమ్మది లేకుండా ఉన్నది. నెమ్మది లేకుండా ఉంటే దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాక కీర్తన 119 50 వచనం ఏమున్నది? కీర్తన 119 50 వచనం. కీర్తన 119 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలగజేయించింది. చూడండి, నువ్వు స్లోగా ఏమవుతున్నావు చెప్పినా మరణిస్తున్నావు. కానీ ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ఏమున్నది? నీ వాక్యమే నన్ను నువ్వు చచ్చిపోయే నిన్ను బ్రతికించేది ఏంటిది అంటున్నాడు. చచ్చిపోతున్న నీ యొక్క మనస్సును బ్రతికించేది ఏంటిది? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమును దినదినము ధ్యానించాలి, చదవాలి. చదివినప్పుడే నీకు ఏమొస్తుంది? బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికిస్తుంది, నీ మనసు బ్రతుకుతుంది, నీ యొక్క ఆలోచనలు మంచిగా అవుతాయి. నీ యొక్క భావోద్రేకములు అంటే ఏంటి చెప్పండి? భావోద్రేకములు అంటే ఏంటి అంటే ఎమోషన్స్ అంటే ఏంటి? ఏడుపు, దుఃఖము, విచారము, గ్రీఫ్, ఊంటే ఇవన్నీ ఏంటి? చెడు, నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్, చెడు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? విచారము, దుఃఖము, బాధ, వేదన, కష్టము, ఇబ్బంది, ఏడుపు, రోదన ఎక్కడ కనిపిస్తుంటాయి? ఈ యొక్క ప్రాణంలో. నీ యొక్క ప్రాణంలో ఎమోషన్స్ ఇవన్నీ. ఇప్పుడు స్వర్ణలత నేను కొట్టట్లేను, కానీ నేను ఆమె నాకు తిట్టితే ఇక్కడ ఏడవదు. రూమ్లోకి వెళ్ళినాక, ఇంటికి వెళ్ళినాక నేనేం చేసినా ఆమెని శరీరంగా టచ్ చేయలేదు. కానీ నేను ఆమెను ఎక్కడ టచ్ చేశాను? ఆమె యొక్క మనస్సు, ప్రాణముని టచ్ చేశాను. షీ క్యారీస్ మై వర్డ్స్. ఆమె ఏం చేస్తుంది? ఆ మాటల్ని మోసుకొని వెళ్తుంది. ఎక్కడికి? ఇంటికి మోసుకొని వెళ్ళి ఏం చేస్తున్నది? అన్నెసెసరీగా ఏడుస్తుంది. అదేవిధంగా నువ్వు దేవుని యొక్క వాక్యమును మోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నా మాటను ఎట్లయితే మర్చిపోకుండా మోసుకొని వెళ్తుందో అదేవిధంగా దేవుని యొక్క మాటను మోసుకొని వెళ్తే నీకు లైఫ్ రిలీజ్ అయింది. ఏమైతుంది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు. దేవుని యొక్క మాటలు ఎలాంటి అంట? అండర్లైనింగ్. దేవుని మాటలు ఏంటి? ఆత్మ. దేవుని యొక్క మాటలు ఏంటి? జీవము. దేవుడు ఎప్పుడు నీ ఆత్మతో మాట్లాడతాడు. మనిషి ఎప్పుడు, దయ్యం ఎప్పుడు కూడా
నీ ప్రాణము నీ శరీరంతో మాట్లాడుతుంది. అండర్స్టాండ్? నీ ఆత్మతో ఎవరు మాట్లాడతారు? దేవుని యొక్క మాట. నీ ఆత్మని నేను ఇప్పుడు ఏం చెప్పినా, స్వర్ణలతని నా మాటలతోటి నేను ఆమెను ఏం చేస్తున్నా? ఏడిపిస్తున్నా. అంటే నేను ఆమె యొక్క శరీరాన్ని గాయపరుస్తున్నా, తన యొక్క ప్రాణమును కూడా గాయపరుస్తున్నా. కానీ తన యొక్క ప్రాణముని, తన యొక్క ఆత్మను మాత్రం నేను నాకు అధికారం లేదు. దేవుడే చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త శరీరమును చంపక ఆత్మనే చంపవాలని ఉంది. మరియు ఆత్మను చంపలేరక దేహమునే చంపడానికి భయపడబడి కానీ ఆత్మను దేహమును కూడా ఆ నరకములో నశింప చేయడానికి మనం ఎవరికి మిక్కిలిగా భయపడాలి? దయ్యానికా? చెప్పండి. మనుషులకా? చాలా మంది ఎవరైనా వస్తున్నారంటే గడగడ నడుతుంది, భయపడుతుంటారు. దయ్యం వస్తుందన్నా భయపడుతుంది. వీళ్ళు దయ్యములను గుర్తిస్తారు కానీ దేవుని ఆత్మను గుర్తించట్లేరే. దయ్యములని వీళ్ళు ఎట్లా గుర్తిస్తున్నారు? ఇది దయ్యమని వాళ్ళకి ఎలా తెలుస్తున్నది? చెప్పండి. ఎలా వాళ్ళకి అర్థమవుతుంది దయ్యం వచ్చింది అని? ఎలా ఐడెంటిఫై చేస్తున్నావు నువ్వు దయ్యాన్ని? ఒక వ్యక్తి చెడ్డవాడైతే నీ దగ్గరికి వస్తే అది నీకు తెలిసిపోతుంది. కానీ దయ్యమే నీ దగ్గరికి వచ్చిందని ఎలా తెలుస్తుంది? హౌ? ఎలా తెలుస్తుంది? నెగటివ్ థాట్స్, నీ యొక్క చెడ్డ ఆలోచనలే ఇది దయ్యము అనేది చెప్తున్నది. నీ చెడ్డ ఆలోచనలే. ఒంటరిగా ఎవ్వరు లేరనుకో, చీకటిలో ఉన్న బొమ్మ, చీకటి అంటే ఇమ్మీడియట్ గా మనకి ఏమవుతుంది? దయ్యములు వస్తాయి. అంటే ఇమ్మీడియట్ గా నీ యొక్క మైండ్ ఏం చెప్తున్నది? నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇంకిప్పుడు చీకటి అయినది, ఇప్పుడు ఎవరు వస్తారు? అది ఎవరు చెప్పారు నీకు? చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే, పడుకోకపోతే కూర్చోడు వస్తాడు, దొంగోడు వస్తాడు, దయ్యంలో వస్తాడని చెప్పారు. కానీ ఇంకా నీ మైండ్లో ఏమైపోయింది? ఫిక్స్ అయిపోయింది. రియాలిటీగా చూడండి, నువ్వు ఈవెన్ ఇంత పెద్దగా నీ వయసు వచ్చినాక కూడా నీకు జ్ఞానం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం లేక నా జనులు నశిస్తున్నారు. నీకు జ్ఞానం లేదు. దీని గురించి జ్ఞానం నీకు జ్ఞానం లేక నువ్వేమైపోతున్నావు? నశించిపోతున్నావు. అని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, నిన్ను నరకంలో నశింపచేసేది నీ శరీరంనైనా, నీ ప్రాణమునైనా, నీ యొక్క ఆత్మనైనా నశింపచేసేది దేవుడు మాత్రమే. కానీ ఇప్పటి వరకు నువ్వు చెడ్డ మాటలు విన్నావు. ఎవరు చెప్పారు? మీ అమ్మనో, మీ నాన్ననో, మీ ఇంకెవరో చెప్పారు. ఏంటిది? అది వస్తుంది, ఇది వస్తుంది, ఒంటరిగా ఉండకూడదు, అక్కడికి పోకూడదు, ఇక్కడ పోకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టింది నీ బాడీకి, నీ మైండ్కి, నీ సోల్కి. అవన్నీ నిన్ను ఏం చేస్తున్నాయి? నిన్ను భయపడలేక చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? నిన్ను భయపడ. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? చూడండి, వీళ్ళందరూ దేనితో మాట్లాడగలుగుతున్నారు? నీ యొక్క ప్రాణంతో, నీ యొక్క శరీరంతో మాత్రమే వీళ్ళు డీల్ చేస్తున్నారు. కానీ నీ యొక్క ఆత్మని టచ్ చేస్తలేరు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది? నా మాటలు జీవమును, నా మాటలు ఆత్మయునై ఉన్నవి. ఎవరి మాటలు? దేవుని మాటలు. ఏంటి? ఆత్మ జీవం. నీ ఆత్మ సరిగ్గా ఉండాలంటే, నీ ఆత్మ బలము పొందుకోవాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం చదవాల్సిందే. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం మనం ఎందుకు చదవాలి. నా ఆత్మ, నా జీవము నిన్ను బ్రతికిస్తుంది. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికిస్తుంది.
అందుకోసం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నీ ఆత్మ దేనిని బ్రతికిస్తుంది? దేవుని యొక్క వాక్యము. నువ్వు బాధలలో ఉంటే, రోగములలో ఉంటే, కష్టములలో ఉంటే నీ ప్రాణమును, నీ శరీరమును అది బాగు చేస్తుంది. అదేవిధంగా నీ ఆత్మ కూడా బాగుండాలంటే, నీ ఆత్మ జీవం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కనుక నీ ఆత్మ జీవం కలిగి ఉండాలంటే ప్రతి దినం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అదేవిధంగా ఆత్మ సంబంధమైన వాటన్నిటిని ఎదిరించాలంటే, దురాత్మలని, దయ్యములను ఎదిరించాలంటే దేవుడు ఏమంటున్నాడు? నా మాటలు ఆత్మ. సో దేవుని యొక్క మాటలు నీ నోటిలో ఉండాలంటే నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆత్మలన్నింటినీ నువ్వు ఎదిరిస్తావు, దురాత్మలన్నింటినీ ఎదిరిస్తావు, దయ్యములన్నింటినీ ఎదిరిస్తావు, అపవిత్రాత్మలన్నింటినీ ఎదిరిస్తావు. రోగం అనేది ఒక ఆత్మ. రోగం అనేది ఏంటిది? దాని వెనకాల ఒక దురాత్మ ఉంటుంది అన్నమాట. రోగం అనేది ఏదో అనుకుంటావు, రోగం వెనకాల ఒక అపవిత్రాత్మ ఉంటుంది, పాపం వెనకాల ఒక అపవిత్రాత్మ ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి పాపము వెనకాల ఒక అపవిత్రాత్మ ఉంటుంది. ఆ అపవిత్రాత్మను జయించాలంటే నీ నోటిలో దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు ఎందుకు ఉండాలంటే దేవుని మాటలు ఆత్మ. నీ మాటలు శరీరానుసారమైనవి. శరీరానుసారమైన మాట ఆత్మని ఎదిరించలేవు. ఆత్మ సంబంధమైన వాటితోటే మనం సరిచూడాలని దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మ సంబంధమైన వాటితోటే మనం ఏం చేయాలి? సరిచూడాలి. నీవు ఎప్పుడు మనసుతోటి ప్రార్థన చేస్తే నీ మనసు మాత్రమే ఫలవంతంగా ఉంటుందని చెప్తుంది. నీ మనసు అంటే ఏంటిది? నీ ప్రాణము. నీ ప్రాణంకి ఏదైతే ఇష్టమైందో దాన్ని మాత్రమే ప్రార్థన చేస్తావు. కానీ నీ ఆత్మ, నేనేం చెప్తున్నాను? ఆత్మలో ప్రార్థన చేయాలని చెప్తున్నాను. కానీ మీరు ఎల్లప్పుడూ మనసుతోటి ప్రార్థన చేస్తే నీ మనసు మాత్రమే ఫలవంతంగా ఉంటుంది, కానీ నీ శరీరము ఫలవంతంగా ఉంటుంది. నీ ఆత్మ మాత్రము వర్ధిల్లదు. నీ ఆత్మ వర్ధిల్లకపోతే నీ యొక్క శరీరము, నీ యొక్క ప్రాణము ఒకటే అవుతాయి. అప్పుడు నీ శరీరము, నీ ప్రాణము, శరీరం ఏమి చెప్తా చేస్తుంది. కానీ నువ్వు ఈ శరీరముని, ఈ ప్రాణముని జయించాలంటే నీ ఆత్మ ఏది చెప్తుంది నువ్వు చేయాలి. నీ ఆత్మ చెప్పని పని నువ్వు చేస్తే నీ శరీరము వర్ధిల్లదు, నీ ఆత్మ వర్ధిల్లదు. అందుకనే ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నీ బాధలన్నింటికి పోవాలంటే నీ యొక్క మనసు ఎల్లప్పుడు ఏ విధంగా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దుఃఖకరంగా ఉంటే నీ ఎముకలను ఏం చేస్తాయి? ఎండిపోతేస్తాయి. నీ యొక్క మనసులో ఏ దుఃఖం ఉన్నదో దేవునికి తెలుసు, నీకు తెలుసు. నువ్వేం చేయాలి? ఎవరు నిన్ను గాయపరుస్తున్నారు? ఏంటిది నిన్ను గాయపరుస్తున్నది? నీ మనసుని ఏది ఇట్లా పీడిస్తున్నది? దాన్ని ఏం చేయాలి? విడుదల చేయాలి. మనం గాయమైతే ఆ చిక్కులు ఏం చేస్తాం? అట్నే ఉంచుకుంటామా? దాన్ని ఏం చేస్తాం? పర్సన్ ఉంటే ఏం చేస్తాం? బయటకు వచ్చేంత వరకు అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది? పెయిన్ ఉంటుందా? చిన్నప్పుడు నాకు ఇక్కడ గాయం ఇట్లా అంటాడు. ఏమైంది? లోపల ఒక కుండులాగా ఇంతలా వాసింది అది. అప్పుడు ఒక 5-6 రోజులైంది. ఎప్పుడైతే అది ఇంతలా వాసింది, పక్వానికి వచ్చింది, ఎప్పుడైతే దాన్ని వదిలేసానో ఆ చెడు రక్తం అంతా వెళ్ళిపోయి అప్పుడు ఏమైపోయింది? ఈ నొప్పి తోటి నా శరీరం అంతా ఫీవర్గానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది వెళ్ళిపోయిందో ఆన్ ద మూమెంట్, నెక్స్ట్ మూమెంటే నా బాడీ అంతా తేలిక అయిపోయింది. ఫీవర్ లేదు, చేతులు నొప్పి లేదు. అప్పుడు ఈ చిన్నది లేపాలన్నా కానీ నా చేతి ఫుల్ పెయిన్ వచ్చేది. దీంతో పాటు క్లాస్కి వెళ్ళకపోయింది. చూడండి, ఎప్పుడైతే ఇది వెళ్ళిపోయిందో సేమ్ అదే విధంగా నీ యొక్క హృదయం కూడా అదే విధంగా ఏమైంది? వాసిపోయింది. దేంతో? రకరకాలైనటువంటి బాధలతోటి, దుఃఖంతో ఎన్ని పెట్టుకొని ఈ బాధతోటి నువ్వు దేవునికి ఏం ప్రార్థన చేస్తావు? ఇదే బాధను ప్రార్థన చేస్తావు. ఈ బాధనే నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ బాధ దేవునికి అడ్డంగా ఉంటుంది. నీ యొక్క హృదయము ఏ విధంగా ఉంది? భారంగా ఉంది. నీ బాధని ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు అధికారంతో ప్రార్థన చేస్తావు. అధికారంతో చేసే ప్రార్థన వేరు,
బాధతోటి ప్రార్థన చేసే ప్రార్థన వేరు, దుఃఖంతో చేసే ప్రార్థన వేరు, కన్నీటితోటి ప్రార్థన చేసేది వేరు. ఏ ప్రార్థన చేస్తున్నావు? నీ యొక్క హృదయంలో ఉన్న బాధని దేవునికి ప్రార్థన చేస్తున్నావు. నీ యొక్క హృదయంలో బాధ ఉంటే ఎవరైనా నీ పక్కనకి వచ్చినా అదే బాధని పక్క వాళ్ళకి స్ప్రెడ్ చేస్తావు. నాకు ఈ బాధ ఇదే బాధని దేవుడు కూడా స్ప్రెడ్ చేస్తాడు. కానీ దానివలన ఇప్పుడు ఈయన చెప్పినావు నో యూస్, పక్క వాళ్ళకి చెప్పినావు నో యూస్, ఈవెన్ దేవుడు కూడా చెప్పినావు నో యూస్. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బాగా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ఈ యొక్క హృదయంలో ఉన్న అటువంటి ఆ చెడుని కడిగి వేసు. దేవుని యొక్క వాక్యం మీద ఒక వచనం చెప్పి భావిస్తాను. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనమే ఎవరు పవిత్రంగా చేసుకోవాలంటున్నాడు? నీకు నువ్వే. మనకేమున్నాయి? దేవుని యొక్క వాక్యం ఉన్నది, వాగ్దానం ఉన్నది, ఆయన శక్తి ఉన్నది, ఆయన మహిమ ఉన్నది. మనకి వాగ్దానం ఉన్నాయంటే దేవుని యొక్క మాట, ఆయన మాట ఏంటిది? జీవింపజేసేది ఆత్మ. ఈ మాట ఉన్నది కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వే చేయాలంటున్నాడు. ఇట్స్ యువర్ వర్క్ అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మై వర్క్ ఈస్ ఫినిష్డ్. యేసు ప్రభు యొక్క చివరి మాట ఏంటిది భూమి మీద? ఎస్, ఇంగ్లీష్లో ఏముండేది? ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటిది ఫినిష్ అయింది? ఆయన పని, మానవుని కొరకు చేయవలసిన పని అంతా ఆయన ఏం చేసిండు? ముగించిండు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యూ హ్యావ్ టు వర్క్, నీవు పని చేయమంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం లేదు, మనల్ని మనమే ఏం చేసుకోవాలంటున్నాడు? నీ యొక్క హృదయంలో కలిగిన గాయం ఇప్పుడు ఎవరు తీసేయాలి? ఎవరు తీసుకొచ్చారు దాన్ని? ఎవరు తీసుకొచ్చారు? గాడ్ దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. దేవుడు దీనికి పర్మిషన్ ఇచ్చిందా? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నువ్వే. ఇక్కడ ప్రాబ్లం ఎవరు? చెప్పు, ఎవరు ప్రాబ్లం? నేనే దానికి ప్రాబ్లం. నేనే ఆ ప్రాబ్లంని సృష్టించా. దేవుడు చెప్పలేదు. కానీ నువ్వు సృష్టించిన ఈ ప్రాబ్లంకి దేవుని దగ్గర తీసుకెళ్తే ఎట్లా? నువ్వే ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసి ఆ ప్రాబ్లంని దేవుని దగ్గర తీసుకెళ్తే ఎట్లా? దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ యువర్ జాబ్, నీ పని ఇది. ఇందులో ఉన్న గాయములన్నింటినీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలా? తన యొక్క మాట ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా నీకు సహాయం చేస్తాడు. కనుక ఇప్పుడు బాగు చేసుకునే శక్తిని, అధికారముని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కనుక నీకు తెలుసు నీ యొక్క హృదయం దేనితో గాయపడిందో దాన్ని ఏం చేసుకోండి? క్లీన్ చేసుకొని అప్పుడు దేవుడిని అడగండి. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. ఎవరితోటి? నేను ఏమేమి మారాలో చెప్పాలంటే నీ మనసు మారాలి, నీ యొక్క భావోద్రేకములు, ఎమోషన్స్ చెప్పినాక. చెడు అంటే ఏంటిది? ఎమోషన్స్ అంటే ఏంటి? ఏడవడం, ఊరిక బాధపడడం, దుఃఖపడడం, చింతించడం, ఇవన్నీ నెగిటివ్. మరి పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, మంచిగా ఆలోచించడం, మంచిగా మాట్లాడడం, దేవుని యొక్క మాటలను ఇతరులకు చెప్పడం, ఇవన్నీ ఏంటి? గుడ్ ఎమోషన్స్. ఇవి నీలో నుండి కనబడదు. తర్వాతకి చివరిది ఏంటిది? చిత్తము, మనకిష్టమైనది చేయకూడదు. దేవుడు అడిగి, దేవా ఇది నీ చిత్తమా? యేసు ప్రభు ఎప్పుడేమన్నాడు? తండ్రి, నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే. నేను మాట్లాడే మాటలు నావి కాదు, నా తండ్రి యొక్క మాటలు. మనం కూడా చెప్పాలి, నీ ఇష్ట ప్రకారం కాదు ఇప్పటి నుంచి నడవాల్సింది. నీ యొక్క దేవుని యొక్క మాట ప్రకారం మనం దేవుని యొక్క మాటలు వినాలి. ఓకే, ఇది మన యొక్క ప్రాణం గురించిన సంపూర్ణంగా నేను మీకు చెప్తున్నాను. ప్రాణములు ఏమేమి ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటిది? మైండ్ అంటే మనస్సు. రెండవది ఏంటిది? భావోద్రేకములు, ఎమోషన్స్.
ఫీలింగ్స్. అర్థమైందా? ఫీలింగ్స్. మౌనంగా ఉంటారు కొంతమంది, ఏం మాట్లాడరు, మూగమైన ఫీలింగ్స్. ఇవన్నీ లాస్ట్ ఏంటిది? చిత్తం. విల్. ఇంకొకటి కూడా ఉంటుందని చెప్పి ఏంటిది? మనస్సాక్షి, కాన్షియస్నెస్. ఓకే, కాన్షియస్నెస్. ఈ 4 మన యొక్క ప్రాణంలో ఉంటాయి. ఇది మనకు పర్ఫెక్ట్గా అయితే మిగిలిన 2 భాగములు మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. మన యొక్క మనసు ఎలా బాగుపడుతుంది అని చెప్పి ఇప్పుడు పాడైపోయిన నీ యొక్క మనస్సు కానీ, పాడైపోయిన నీ యొక్క ఎమోషన్స్, భావోద్రేకములు కానీ, బాగులేనటువంటి నీ యొక్క ఇష్టపూర్వకమైన నీకు ఇష్టమైనవి ఇవన్నీ ఎలా బాగైతాయి? దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా అది నీకు నెమ్మది కలగజేస్తుంది. నీ యొక్క హృదయంలో సంతోషం తీసుకొస్తుంది. దేవుని యొక్క వాక్యమును నువ్వు ప్రతిరోజు ధ్యానించాలి. దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క పాడైన రాతి గుండెను బాగు చేయడం కాదు. దేవుడు ఏం చేసి ఈ రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. పాత హృదయం తీసేసి క్రొత్త హృదయం, క్రొత్త స్వభావం దేవుడు ఇస్తాడు. అది మనము ధ్యానించాలి. హల్లెలూయా. దేవుడు మీకు ఈ ప్రాణం గురించి అర్థమైంది. నెక్స్ట్ వీక్ మనము శరీరంలో కూడా కొన్ని భాగములు చెప్పిన, కొన్ని విషయాలు చెప్పిన, వచ్చే వారం శరీరం గురించి మనం అర్థం చేసుకున్నాము. సో మీకు ఇమీడియట్గా సింపుల్గా అర్థమవుతుందిగా. నీ యొక్క ప్రాణముని, నీ యొక్క శరీరముని ఎవరెవరు టచ్ చేస్తారు? మనుషులు, దురాత్మలు. మనుషులు మరియు దురాత్మలు, అపవిత్రాత్మలు నీ యొక్క శరీరంని, నీ యొక్క ప్రాణములు మాత్రం టచ్ చేస్తాయి, కానీ నీ ఆత్మని టచ్ చేయలేరు. ఓకే, దేవుడి వాక్యం దీవించుగాక.